తెనాలిలో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ నాయకులు సబ్ కలెక్టర్ కు తెలియజేశారు. తెనాలిలో ట్రాఫిక్ అడ్వైజరీ సమావేశం నిర్వహించాలని కోరుతూ సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ కు వినతి పత్రం అందజేశారు. తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ నాయకులు సోమవారం సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ ను ఆయన కార్యాలయంలో కలిశారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా సబ్ కలెక్టర్ను కలిసిన సంఘ నాయకులు పట్టణంలో ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా తెనాలిలో విపరీతంగా పెరిగిన ట్రాఫిక్ వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజా ప్రతినిధులతో పాటు వివిధ విభాగాల అధికారులతో నిర్వహించాల్సిన ట్రాఫిక్ అడ్వైజరీ సమావేశాన్ని క్రమం తప్పకుండా ఏర్పాటు చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల ట్రాఫిక్ సమస్యకు కొంతమేర పరిష్కారం చూపవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు దర్శి శివకోటేశ్వరరావు, నారాయణం కమల్ కుమార్, అబ్దుల్ ఆరిఫ్, సోమయ్య శాస్త్రి, సాతులూరు రాజేష్, చెరుకూరు శివరామయ్య, వై రమేష్ బాబు, అబ్రహం లింకన్, పి రామ్మోహన్ రావు, వేదాంతం ఫణీంద్ర, రావూరు శివశంకర్రావు, వి సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రాంత అభివృద్ధి సంఘం తరఫున మేము సబ్ కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. ముఖ్యంగా తెనాలిలో ట్రాఫిక్ సమస్య చాలా ప్రాబ్లంగా ఉంది. ఈ ట్రాఫిక్ సమస్య ఉన్న ప్రాబ్లమ్స్ని గతంలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఇక్కడ మీటింగ్ జరిపి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎట్లా సాల్వ్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ని మన ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చర్చించి అటువంటి ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ రివ్యూ చేసుకొని ఇంకా ఏం చేయాలి, అవన్నీ జరుగుతున్నా లేదా అని చూసుకునేవాళ్ళు. అయితే దురదృష్టవశాత్తు గత 2.5 సంవత్సరాలుగా ఈ మీటింగ్స్ అనేవి జరగట్లేదు. దీని మూలంగా ప్రజలు ఈ ట్రాఫిక్ సమస్యలను తెనాలిలో చాలా అత్యధికంగా ఎదుర్కొంటున్నారు. తెనాలిలో సిగ్నల్ లైట్స్ పెట్టి కూడా ఈ మధ్య గత ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు తెనాలిలో సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేశారు 8 ప్రాంతాల్లో. మరి వాటిని కూడా ఇవాళ నిరుపయోగంగా పెట్టి అట్లా వదిలేసి వాటిని ఉపయోగించి కూడా చేస్తున్నారు. మరి ఇక్కడ తెనాలిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది. మరి గతంలో ఉన్న డిఎస్పీ ఇప్పుడు వచ్చిన కొత్తగా డిఎస్పీ జనార్దన్ గారు గతంలో ఇక్కడ వర్క్ చేశారు. ఆయన తెనాలి ట్రాఫిక్ గురించి పూర్తిగా అవేర్నెస్ ఉంది ఆయనకి. మరి ఇవాళ కూడా ఈ తెనాలిలో ఉన్న మొత్తాన్ని ఆయన కూడా మొత్తం చూసి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రజలకు ఏ రకంగా ఇబ్బందులు లేకుండా ఉంటారు, మరి తెనాలిలో యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి, అవి లేకుండా ఏ రకంగా చేయగలుగుతారు, ఇవన్నీ చేస్తే కనుక ఈ ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉంటాయని మేము రిప్రజెంటేషన్ ఇచ్చి. ఒక బైక్ మీద వెళ్తుంటే సౌండ్స్, విపరీతమైన సౌండ్స్, ఆ సౌండ్స్కి ఒక వణుకు పుట్టింది. ముఖ్యంగా ఎల్డర్స్ అయితే హార్ట్ అటాక్ ఇది అవుతారు, చాలామంది కూడా అవుతారు. ఈ పర్యావరణం దీనివల్ల ఆ సౌండ్స్ని కూడా ఎవరు కంట్రోల్ చెప్పినా వినేవాళ్ళు లేరు. అదిగాక అసలు ట్రాఫిక్లో వెళ్తే పెద్ద ఎక్కువ కంటైనర్ టైపు వెహికల్స్ ఉన్నాయి. అవి వెళ్తే కనీసం పక్కన మనిషి రోడ్డు మీద నడవటానికి కూడా ప్లేస్ ఉంటుంది. అట్లా తర్వాత ఆటోలు ఎక్కువైపోయినాయి, బైక్స్ ఎక్కువైపోయినాయి, ఈ ధ్వని కాలుష్యం ఎక్కువైపోయింది. దీంతో ధ్వని కాలుష్యం వలన పర్యావరణం చాలా భంగం అయిపోతుంది. తర్వాత ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళేటప్పుడు అది ఒక ఫ్యాషన్గా ఒక చిన్న లేదు పెద్ద లేదు, అందరూ కూడా ఫోన్స్ పెట్టుకుని మళ్ళీ డ్రైవింగ్ చేయటం అలవాటు అయిపోయింది. అది కూడా చాలా ప్రమాదాలకి అది ప్రజలు గురవుతారు దానివల్ల. గత 20 సంవత్సరాల నుంచి పాటించిన ట్రాఫిక్ నిబంధనలు కూడా గత 2 సంవత్సరం నుంచి ఎత్తిపారేశారు. ఎక్కడా ఒక కానిస్టేబుల్ ఉండలేదు, ఎక్కడా ఒక సిగ్నల్ పనిచేయటం లేదు. అసలు సిగ్నల్స్ పెట్టారు, అక్కడ జేబ్రా మార్క్స్ లేవు, ఎక్కడ ఆగాలో తెలీదు, పోలీసులు ఉండరు, అందుకని లైట్లు కూడా ఆర్పేశారు. ఇదివరకు టౌన్లోకి ఒక టైంలో మాత్రమే పెద్ద వెహికల్స్ వచ్చి లోడింగ్ చేసేవి, కానీ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా అన్లోడ్ చేస్తున్నారు. మేము గంజాయిని అరికట్టామని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తున్నారు. మీరు వెళ్ళండి రైల్వే స్టేషన్ దగ్గరికి, బస్ స్టాండ్ దగ్గరికి, అలానే బాలాజీరావుపేటలో విఎస్ఆర్ కాలేజీ రోడ్డు మీదకి. మాకన్నా ఆటో వాళ్ళు చాలామంది చెప్తున్నారు అక్కడ చాలా గంజాయి తాగుతున్నారు, పోలీసు వాళ్ళు అసలు రౌండ్స్కే రావట్లేదు అని. ఈ గంజాయిని అరికట్టాలన్నా లేకపోతే లా అండ్ ఆర్డర్ సరి చేయాలన్నా కెమెరాలు ఉండాలి, పోలీసులో విజిలెన్స్ ఉండాలి, ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉండాలి. 1 సంవత్సరం క్రితం దాకా కూడా పోలీసు వారు 6 కాడ నుంచి సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ కూడా ట్రాఫిక్ సమస్యను చూస్తానికి జీపులు వేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు రావటల్లా. అంతకుముందు ఒక 2 కానిస్టేబుల్ 2 వెహికల్స్ వేసుకొని ట్రాఫిక్ చూసుకుంటూ వచ్చేవాళ్ళు. వాళ్ళని ఏదో అనేవాళ్ళు బ్లూ కార్డ్స్ అనేవాళ్ళు. వాళ్ళు లేరు. బ్లూ కార్డ్స్ని పెట్టి ఇక్కడ అలానే
సిఐలు ఎస్ఐలు రోజు కంపల్సరీగా ఈ ట్రాఫిక్ మీద పర్యవేక్షణ చేయాలి.